అని ప్రపంచం కనుగొంది అనుకుంటుంది. ధనం ఉంటే చాలు అన్నీ మన దరి చేరతాయి. డబ్బుంటే ఎవరితోనూ మనకి పని అవసరత లేదు. ప్రతి అవసరాన్ని మనిషికి తీర్చగలిగే శక్తి ధనానికుంది, డబ్బుకుంది అని ప్రపంచమంతా కూడా నమ్మి, ధనం తర్వాతే దేవుణ్ణి మనసున పెట్టుకుంటుంది లోకం ప్రియమైన దేవుని వాళ్ళ. కానీ దేవుడు అంటున్నాడు గదా! ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరరు. అంటే లోకానికి యజమాని ఒకతనున్నాడు. అయితే ఆ యజమాని స్థానాన్ని మరొకరు ఆక్యుపై చేసి, నేనే ఈ లోకానికి యజమానిని అని మాట్లాడుతూ ఉండటాన్ని మనం గమనించగలుగుతాం. ప్రభువైన యేసును ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆయన బాప్తిస్మం పొందిన అనంతరం అపవాది ఆయన్ను ఎత్తైన కొండకు శిఖరానికి తీసుకుని వెళ్ళి లోకాన్నంతటిని చూపించి, ఈ లోక మహిమను చూపించి, ఇదంతా నాకు అప్పగింపబడి ఉన్నది. ఈ అధికారం అంతా నా చేతుల్లో ఉంది. నాకు అప్పగింపబడి ఉన్నది. నాకొక్కసారి నమస్కరిస్తే ఈ మహిమంతా నీకిస్తానని రక్షకుడైన, సృష్టికర్త అయిన ప్రభుతో మాట్లాడుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే లోకాన్ని పాలించే స్థానాన్ని, యజమాని స్థానాన్ని వాడు ఆక్యుపై చేసి మానవాళిని అందరినీ కూడా ఎలాంటి భ్రమలో వాడు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడనంటే, ఈ లోకంలో చక్కగా జీవించాలంటే, సుఖంగా బ్రతకాలంటే, సంతోషంగా ఉండాలంటే, ఏ కీడు దరిచేరకుండా ఉండాలంటే, కేవలం డబ్బుంటే చాలు ఇంకెవరితో నాకు పని లేదు అనే అభిప్రాయానికి తీసుకుని వచ్చేసింది ఈ లోకాన్ని. ఏమండి, ధనంతో ఏం సాధించగలడు మనిషి చెప్పండి? ధనంతో మనిషి ఏం సాధించగలడు? ఏం సాధించగలడనంటే వైద్యుడిని తెచ్చుకోగలడు. అవును గదండీ! అవసరమైన వస్తువులు కొనుక్కోగలడు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలడు. ఏం తినాలంటే అది తినగలడు. ఏది చెయ్యాలనుకుంటే అది చేయగలడు. కానీ ఎంత డబ్బున్నా కొనలేనిది, సాధించలేనిది ఈ లోకంలో ఒకటుంది. అది ఆరోగ్యం ప్రియమైన దేవుని వాళ్ళ. ఈ దేహంలో అవయవాలు పాడైపోతే, ఈ దేహానికి అనారోగ్యం అనేది ఆవరిస్తే, ఆ అనారోగ్యాన్ని తీసివేయగలిగిన శక్తి ధనానికి ఉందా? చెప్పండి. లేదండి. నా దగ్గర చాలా డబ్బులున్నాయండి. నా నొప్పిని తీసేయండి అనంటే, ఆ నొప్పిని వైద్యులు తీసేయగలరా? తీసేయలేరు. తప్పదమ్మా, అనుభవించాలమ్మా, 2 నెలల వరకు ఉంటది ఆ నొప్పి అని మాట్లాడుతా ఉన్నారు. కారణం ఏంటంటే, ఆ నొప్పిని తీయగలిగిన శక్తి. కొన్ని మందులిస్తాం. దానివల్ల వాడు కాలేదనంటే, ఇక మా చేతుల్లో ఏమీ లేదు. మనిషి దేన్ని నమ్ముకున్నాడో అది ఏం సాధించగలదు, ఏం చేయగలదనంటే కొంతవరకే, కొంతవరకే. కొంతవరకు చేయగలిగిన దానిని మనిషి ఉన్నతంగా తన మనసులో నింపుకున్నాడు. దానికంటే శక్తివంతమైన, జీవం కలిగిన దేవుణ్ణి తర్వాత స్థానంలో పెట్టాడు. అసలు మనసులో స్థానమే ఇవ్వలేదండి. ఈరోజు లోకంలో దేవుడు ఉండవలసిన స్థానాన్ని అపవాది వాడు ఆక్యుపై చేసేసాడు. ఆ స్థానాన్ని వాడు దొంగిలించేశాడు. ప్రతి మనిషి హృదయంలో వాడు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. నిజానికి ఆ నివాసంలో ఉండవలసింది ఎవరు? దేవుడు. ఇంతకీ దేవుడు అనగా ఎవరు? ఆ దేవుడు ఎలాగ హృదయంలో నివసిస్తాడు? ఇది కూడా ఈరోజు సమాజానికి తెలియదండి. తెలుసంటారా చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ జీవ గ్రంథం, వేద గ్రంథం బైబిల్, ఇందులో ఉన్న మాటలలో ఉన్న శక్తి ఆనాడు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన కాలంలో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. ఈనాడు బైబిల్‌ని చేతపట్టుకున్న క్రైస్తవులకు సహితం అర్థం కాలేదండి. యేసుక్రీస్తు అంటాడు కదా! మీరు లేఖనములను గాని, లేఖనములలో ఉన్న దేవుని శక్తిని గాని ఎరుగకపోవుట చేతనే మీరు పొరబడుచున్నారు.
వాక్యం అంటే ఏదో అనుకుంటుంది ఈ లోకం. బైబిల్ అంటే మత గ్రంథం అనుకుంటూ ఉంది. బైబిల్‌లో ఉన్న మాటల యొక్క విలువ ఈరోజు సమాజానికి ఎంత మాత్రమూ అర్థం కావటం లేదు. ఈ మాటలలో ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఈ మాటలు ఏమి సాధించగలవో తెలుసా ప్రియమైన దేవుని వాళ్ళారా? కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 50 వచనం మన బైబిల్‌లోంచి చూడగలిగితే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 50 వచనం చదువుకుందాం చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అని అంటున్నాడండి. నీ వాక్యము నన్ను బ్రతికించింది తండ్రి. ఏమన్నాడండి? నీ వాక్యము నన్ను బ్రతికించింది. ఏమన్నా వాక్యం బ్రతికించడం ఏంటి? మనం బ్రతికించేది ఏది? అమ్మ ఎండను పడి వచ్చాను, మంచినీళ్ళు ఇచ్చి భలే బతికిచ్చావమ్మా నన్ను. మజ్జిగిచ్చి భలే నాకు సహాయం చేసావమ్మా. ఆకలితో ఉన్నాను, ఒక రోజంతా తినలేదు, నువ్వు పెట్టావు, నిజంగా బతికిచ్చావు నన్ను. అంటే మనల్ని బ్రతికించేది ఏది అని ఆలోచిస్తా ఉన్నానంటే తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి. ఇవి ఉంటే చాలు నేను బ్రతుకుతాను, బ్రతకగలను అనుకుంటుంది లోకం ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ భక్తునికి ఏమర్థమైందో తెలుసా? మనకంటే ముందటి తరాలలో ఉన్న దేవునికి ఇష్టడైన భక్తుడు, ఆయనకి ఏమర్థమైందనంటే నేను ఈ భూమి మీద సుఖ సంతోషాలతో జీవించాలన్నా, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నేను నెమ్మదిలోనికి వెళ్ళాలన్నా, నా బ్రతుకు కాలంలో నాకు తప్పనిసరిగా కావలసింది తోడు, నీడ, ఆదరణ ఏది అనంటే వాక్యం. వాక్యం ఉంటే చాలు నాకు. ఈ వాక్యం దొరికితే చాలు నాకు. ఎందుకంటే ఈ వాక్యం వలన నేను బ్రతుకుతాను. ఈ వాక్యమే నన్ను బ్రతికించింది. ఎంతమందికి ఈ సంగతి, ఈ భావన అర్థమైందంటారు చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఇదిగో కొద్ది మాటలు, ఈ మాటలు చెప్తా ఏంటంటే ఏంటారా? అసలే నాకు బాగోలేకపోతే ఇప్పుడు వాక్యం విని అంటారేంటండి? అసలే నాకు అనారోగ్యం అయితే ఇప్పుడు దేవుడు బైబిల్ అంటారేంటండి? బైబిల్ చదువుకోండి అంటారేంటండి? అసలే నాకు ఒంట్లో ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు ఈ మాటలు చెప్తారేంటి? తొందరగా నా బాధను తీసేయమని దేవుడికి ప్రార్థన చేయండి. ఇదే కదా కోరుకుంటారు. రోగి దగ్గరికి వెళ్తే ముందు ఏం చెప్తారు? కొద్దిసేపు వాక్యం చెప్పండి, నాకు నెమ్మది కలిగిద్దని అంటారా? ఏమంటారు మరి? తొందరగా మీరు చేతులేసి ప్రార్థన చేస్తారో ఏం చేస్తారో తెలియదు, నాకు ఈ రోగం వెంటనే తొలగిపోవాలి. అంటే దేవుని గూర్చిన ఉద్దేశాలు తెలుసుకోవటం పట్ల మనిషికి ఆసక్తి ఉండదు, కానీ తన అక్కరలకు, తన అవసరాలకు మాత్రం దేవుడు వెంటనే స్పందించాలి. వెంటనే ఇతనికి ఏమి చేయాలి? రిలీఫ్ ఇచ్చేయాలి. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుడు మన అందరి ప్రాణరక్షణ కోసం, ఆత్మరక్షణ కోసం మన చేతుల్లో ఎప్పుడో పెట్టేశాడండి ఒక గొప్ప ఔషధాన్ని. ఒక గొప్ప శక్తి కలిగిన మాటలను, ఆయన గ్రంథాన్ని, వాక్యాన్ని దేవుడు మన చేతుల్లో పెట్టేశాడు. దీని విలువ ఈ రోజున ఏ ఒక్కరికి అర్థం కావటం లేదు. భక్తుడు అంటున్నాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. అంటే అర్థం ఏంటి? నన్ను బ్రతికించింది వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, ఫలానా వాళ్ళు కాదు, ఫలానా వస్తువులు, ఫలానా మందులు, ఇవన్నీ కాదు, కానీ నన్ను బ్రతికించి ఉన్నది ఎవరో? నీ వాక్యం. ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నాడు భక్తుడు అంటే తన అనుభవంలో నుంచి చెప్పగలుగుతూ ఉన్నాడు. నిజంగానండి ఆ సమయంలో, ఆ కాలంలో, ఆ పరిస్థితుల్లో నేను బ్రతికున్నాను ఇంకా అనంటే నాకు ఈ ఆదరణ కలిగించింది, నన్ను బ్రతికించింది ఈ మాటలేనండి అనగలిగే అనుభవం నీ జీవితంలో ఉందా? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. అనుభవంతో కూడిన జ్ఞానాన్ని మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. బాధలు కలిగినప్పుడు ఆ వాక్యము నాకేం కలిగించిందో తెలుసా? నెమ్మదిని, ఆనందాన్ని, సంతోషాన్ని. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈరోజు వాక్యాన్ని, దేవుణ్ణి సమాజం అలా నమ్మగలిగిందంటారా చెప్పండి? నమ్మినట్టుగా కనపడుతుంది, కానీ దేవుణ్ణి నమ్మరండి. అదొద్ద ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒకవేళ నమ్మారనుకోండి, వాళ్ళకి ఏం కావాలంటే వెంటనే వచ్చేయాలి పరిష్కారం, వెంటనే సమస్యలు తీరిపోవాలి, వెంటనే అలాగా అనుకున్నవన్నీ జరిగిపోవాలి. లేకపోతే దేవుడే
లేడు. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనంలో మాట మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనంలో మనుషులు ఆహారము వలన మాత్రమే కాక అంటున్నాడు. అంటే అర్థం ఏంటండి? ఆహారం వల్ల బ్రతుకుతున్నాం, అది నిజమే. షుగర్ ఉందనుకోండి, మధ్యాహ్నం టైంకి భోజనం చేయకపోతే షుగర్ లెవెల్ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. షుగర్ లెవెల్ తగ్గిపోతే అనారోగ్యం బారిన పడిపోతారు. అవును కదండి. కనుక వాళ్ళకి వెంటనే ఏం కావాలి? ఆహారం పెట్టాలి. వెంటనే వాళ్ళు ఆహారం తింటే తిరిగి మరలా వాళ్ళు శక్తిని తెచ్చుకుంటారు. అర్థమవుతుందా? అంటే బ్రతకాలంటే ఇది ఉంటే చాలని అనుకుంటే సరిపోద్ది అప్పుడు? లేదండి. ఆహారము కూడా ఒక అవసరం. అయితే ఆహారం వలన మాత్రమే మనిషి బ్రతకటం లేదు. కానీ లోకం అనుకుంటది కదా, నేను తినే తిండి వల్లనే బ్రతుకుతున్నానండి. చిన్నప్పటి నుంచి నేను పలానా ఫుడ్ తినేవాడిని. ఇదిగో ఆహారం ఇలాగ శ్రద్ధ తీసుకునేవాడిని. నేను పలానా బియ్యం తినేవాడిని, పలానా ఆహార పదార్థాలు తినేవాడిని, పలానా ఫ్రూట్స్ తినేవాడిని అని ఇయన్నీ మాట్లాడుతా ఉంటారు. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఆహారము వలన మాత్రమే కాక ఆ ఆహారం కాకుండా ఇంకేంటిదట? యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట. ఏమన్నాడండి? ఇటరండి. ఆహారం వలన మాత్రమే కాక యెహోవా సెలవిచ్చిన అంటే అర్థం ఏంటి? యెహోవా ఆజ్ఞాపించిన, యెహోవా తెలియచేసిన, ప్రవచింప చేసిన. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. అంటే అర్థం ఏంటండి? ఆహారం వల్ల ఎలాగైతే నీ శరీరానికి శక్తి వస్తుందో, ఆహారంతో పాటు ఇంకేది కావాలి? దేవుని మాట. యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురు. ఇంతకీ ఎవరో నమ్మితే నమ్మకపోతే విడిచిపెట్టేద్దాం. మీరు నమ్ముతున్నారా? క్రైస్తవులుగా వాక్యాన్ని కలిగి ఉన్న మీరు నమ్ముతున్నారా? వాక్యం, దేవుని మాట మనల్ని బ్రతికిస్తుందనే మాట మీరు నమ్ముతున్నారండి? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. నమ్మితే ఆ మాటల కోసం ప్రతి దినము ఎదురు చూస్తారు. ప్రతి దినము ఆశతో వాటి కోసం ఎదురు చూస్తారు. ఆదివారం వస్తుందండి ఆకలి. మిగతా రోజులన్నీ ఏమైపోతాయి? మిగతా రోజుల్లో ఆకలేయవు. అజీర్తితో ఉంటారు. అంతే కదండి. నేను తిన్నది అరగలేదండి, అందుకే ఈ రోజు ఏం తినట్లేదు అని అంటారు కదా. అలాగే ఆదివారం ఒక పూట తినేసి మిగతా వారం అంతా ఏం చేస్తారు? వాక్యం జోలికే వెళ్ళరండి. ఆలోచించడం ప్రియమైన దేవుని వాళ్ళారా. వాక్యమైన క్రీస్తుని ఈరోజు సమాజం ఎలా విస్మరిస్తుందో, నీ చేతుల్లో పెట్టిన ఈ వాక్యంలో ఉన్న శక్తి. వాక్యం అంటే ఎవరో ఏదో అని అనుకుంటున్నారేమో. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో, ఆ వాక్యమే శరీరధారి అయి అంటున్నాడు. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణునిగా మనుషుల మధ్య నివసించాడు. వాక్యం ఈరోజు అక్షరాలుగా ముద్రించబడి మన చేతుల్లో పెట్టబడిన ఈ గ్రంథంలో ఉన్న మాటలు, దీని కదా వాక్యం అంటున్నావు, లేఖనాలు అని అంటున్నావు. ఈ వాక్యం, ఈ లేఖనాలు ఎక్కడి నుంచి వచ్చాయనంటే, ఒకనాడు పరలోకములో దేవుని యొద్ద ఉన్న ఈ మాటలు ప్రియమైన దేవుని వాళ్ళ. ఒకనాడు పరలోకంలో దేవాది దేవుని యొద్ద ఉన్న ఈ గ్రంథం, ఈ మాటలు శరీరాన్ని ధరించుకుని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చాయి. ఎవరు ఈ శరీరాన్ని ధరించుకుని వచ్చింది? ఎవరనంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కలిగి ఉన్నావు, ఆయన ధరించుకున్నావు, బాప్తిస్మం తీసుకున్నావు అంటున్నావు. ప్రభు ఆయన క్రీస్తునందు విశ్వాసం ఉంచానంటున్నావు. ఏమి విని ఏమి నమ్మి విశ్వాసం ఉంచావు? ఆయనలో ఏ శక్తి ఉందనుకుని నువ్వు ఆయన ఆరాధిస్తా ఉన్నావు. ఏమైనా జ్ఞాపకం ఉందా? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. మనం క్రీస్తునందు బాప్తిస్మం తీసుకున్నామంటే అర్థము ఏం విని నమ్మి అనుకుంటున్నారు? యేసు దేవుని కుమారుడని,
మన పాపముల నుండి విమోచించడానికి దేవుడు ఆయన ఈ లోకంలోనికి పంపించాడని, ఆయనలో ఏ పాపము లేదని, ఏ పాపము చేయని ఆయన మనందరి పాపముల విషయమై మనం పొందవలసిన శిక్షను ఆయన తన వీపు మీద మోసుకుని శిలువలో మరణించాడని, సమాధి చేయబడ్డాడని, కానీ 3వ దినాన సమాధిలో నుండి ఆయన తిరిగి లేపబడ్డాడు. అలా లేపబడిన ఆయన ఒక రోజున మరలా పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. ఒక రోజున మరలా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాబోయే కాలంలో ఆయన వచ్చేటప్పుడు ఆయన యందు విశ్వాసం నుంచి మరణించిన వారందరూ కూడా సమాధులలో నుండి తిరిగి లేపబడతారు. ఇదెంత పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా అర్థమైందండి క్రైస్తవులు చెప్పండి? ఏంటి ఆ ప్రాజెక్ట్ అంటే ఏంటి? రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకుని రావటం కాదు. చనిపోయి సమాధిలోనికి వెళ్ళిన నీవు తిరిగి సమాధిలో నుండి లేపబడటం. చనిపోయిన నువ్వు తిరిగి మళ్ళా లేపబడటం. ఎలా లేపబడ్డా అంటే మళ్ళా చచ్చిపోయేటట్టు కాదు. ఒకనాడు లాజరు సమాధి నుంచి లేపబడ్డాడు, కానీ మరలా లాజరు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. కానీ యేసు లేపబడ్డాడు. ఆయన నేటికి సజీవునిగా పరలోకమందు ఉన్నాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? నువ్వు కూడా అలాగే లేపబడబోతా ఉన్నావు. అంత గొప్ప మహాశక్తి ఆయనలో ఉంటే, ఆయనే జీవాధిపతి అయితే, ఆయనలో జీవం ఉంటే, జీవాధిపతి అయిన జీవం కలిగిన యేసును కలిగి ఉన్నాను, ధరించుకున్నానన్న నీవు ఏ విషయాల గురించి చింతపడుతున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? దేనికోసం నీ తపన, నీ ప్రయాస ఈ లోకంలో చెప్పు. ప్రతిదానికి టెన్షన్, ప్రతిదానికి చింతే. అదేమైపోద్దు, ఇదేమైపోద్దు, వాళ్ళు ఎలాగుంటారు, వీళ్ళు ఎలాగుంటారు, నేను లేకపోతే ఈ లోకం ఏమైపోద్దు. అందరూ అలాగే అనుకుంటారండి. నిజానికి మనం లేకపోతే చాలా హాయిగా ఉంటారండి. అవునా కాదా? చావు వచ్చేసింది అనుకోండి, వచ్చినప్పుడు ఏమంటారంటే ఓ బాధపడిపోతా ఉంటారు. ఎవరు? చావు వచ్చిన వాళ్ళే. ఎవరిని చూసానంటే పిల్లల్ని చూస్తారు, భర్తను చూస్తారు, భార్యని చూస్తారు. చూసి వీళ్ళు ఏమైపోతారు, నేనే కదా వెళ్ళి నేను పని చేసి డబ్బులు తెచ్చిస్తే తినేవాళ్ళు వీళ్ళు. నేను లేకపోతే పాపం ఆకలితో ఉంటారేమో. ఎవరన్నారు ఆకలితో ఉంటారని? అవును కదండి. నువ్వు చనిపోయిన అరగంటకే పక్కింటి వాళ్ళు వంట చేసేస్తారు, గబగబా వచ్చేసి టీ తాగమ్మా, తినమ్మా. ఆకలితో ఉండే లోకం కాదు ఇది. నీకోసం ఆగిపోయే లోకం అంతకంటే కాదు. ఇలాంటి ఈ లోకం కోసం ఎందుకు నువ్వు చింతపడతా ఉన్నావు? లోకంలో క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తుని ధరించుకుని వారు చింతపడ్డారంటే అర్థం ఉంది. నీకు నిరీక్షణ ఉంది కదా, నీకు విశ్వాసం ఉంది కదా, నువ్వు నమ్మిన క్రీస్తు ఎంత గొప్పవాడో, శక్తిమంతుడో నీకు అర్థమైంది కదా. అయినా చింతపడుతున్నానంటే నీకు అర్థం కాలేదనేదే నిజం అన్నమాట. యేసు అంటే ఎవరు అనుకుంటున్నావు? ఆ తరంలో యేసు ఈ భూమి మీద శరీరంతో ఉన్న కాలంలో కూడా యేసు అంటే ఎవరో శిష్యులకి అర్థం కాలేదండి. ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి అని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. కళ్ళతో చూస్తూ ఉన్నారు. చనిపోయిన లాజరును లేపాడు, చనిపోయిన మరి పసిపిల్లలు లేపాడు, మరి ఎన్నో అద్భుతాలు చేశాడు. కళ్ళ ముందే అవయవాలన్నింటినీ ముట్టితే చాలు పుట్టుగుడ్డిగా పుట్టిన వాడికి కళ్ళు వచ్చేసాయి, ఊస చేతులు గల వాడికి చేతులు వచ్చేసాయి, కాళ్ళు లేని వారికి కాళ్ళు వచ్చేసాయి. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన వింతలు ఆయన జీవితంలో చేస్తూ ఉన్నప్పుడు వెంబడే ఉండి చూస్తూ ఉన్నా కూడా ఈయన ఎవరనే సంగతి వాళ్ళకి అర్థం కాదు. మరి ఈ రోజున క్రైస్తవులము మేము పలానా సంఘం, పలానా చర్చికి వెళ్తున్నాము, పలానా సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నాము, నేను 30 years ఇండస్ట్రీ అని అంటారు కదండి. కొంతమంది 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు సంఘంలోనికి వెళితే వీళ్ళకి ఏమొచ్చేస్తాయి అంటే ఇలా వచ్చేస్తాయండి లోపల. ఏంటి? కొమ్ములు. అవసరమైతే పాస్టర్ గారిని కూడా ఎదిరించి మాట్లాడేంత ధైర్యం వచ్చేస్తుంది. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి సంఘంలో ఉన్నానండి. ఏం ఉపయోగం చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా? ఉండి ఏం సాధించావు? ఎంతమందిని దేవుని ఎదుట నడిపించగలిగావు చెప్పు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? మరి క్రైస్తవుని అంటున్నావు కదా, మరి వాటికి నీకు అర్థం కావాలి కదా. క్రీస్తునందున్న శక్తి ఏంటో, ఆయనలో దాగిన బలమేంటో, దేవుని యొక్క శక్తి ఏంటో నీకు అర్థమైతే చిన్న చిన్న విషయాల గురించి నువ్వు చింతపడే ఆలోచన నీకు రాదు. యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, మనుషులందరినీ చూసి ఆయన ఈ లోకంలోనికి శరీరంతో వచ్చిన తర్వాత లోకాన్ని చూసి ఆయన గ్రహించిన సంగతి ఏంటి అని అంటే,
ప్రతి వాడి మనసులో ఉన్న చింత ఏంటట? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏమి ధరించుకోవాలి. ఎప్పుడు ఈ రోజు కాదు, రేపు. రేపుందా నీకని అన్నాడు దేవుడు అని అంటే, రేపు ఏమి జరుగుతుందో నీకు తెలీదు. నీ జీవం ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. రేపటి గురించి నువ్వు చింతపడొద్దనంటే, మనం మొట్టమొదట రేపు కాదు, మనం ఎక్కడి దాకా వెళ్తామంటే 5 సంవత్సరాలు దాటిన తర్వాత నా పిల్లలు ఏమైపోతారో, నా భర్త ఏమైపోతాడో, నా భార్య ఏమైపోద్దో, 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత. ఒకవైపు లోకమంతా కూడా ముగింపు కాలానికి వచ్చేసింది. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, లోకాన్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళని చూసి భయపడి నేను కూడా వెళ్ళవలసిన లోకం, దేవుడున్న లోకం, పరలోకానికి నేను సిద్ధపడిపోవాలన్న ఆలోచన రావడానికి బదులు నేనేమైపోతాను, నా వాళ్ళు ఏమైపోతారనే చింత. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? నీ చేతుల్లో ఉన్న దివ్య గ్రంథంలో ఉన్న మాటలకున్న శక్తి ఈ రాత్రి నీకు అర్థమైతే నీ జీవితంలో చాలా మేలు. ఆహారం మాత్రమే కాక, ఆహారం వల్లనే కాక, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. వాక్యం వలన నరులు బ్రతుకుతారా? దేవుని నోట నుండి వచ్చే మాట మనిషిని బ్రతికించగలదా? ఎందుకు బ్రతికించదు? బ్రతుకుతున్నారు కదా. ఎలా బ్రతుకుతున్నారంటే, ఇదిగో ఆహార పదార్థాలు చక్కగా తెచ్చుకొని, వండుకొని, పళ్ళెంలో పెట్టుకొని, కడుపు నిండా తిని అమ్మయ్య అని అనుకుంటున్నారు కదా. ఎంతకీ ఈ ఆహార పదార్థాలు ఎలా వచ్చాయండి? ప్రకృతిలో ఆహార పదార్థాలు ఎలా తయారయ్యాయి? ఒక మొక్క విత్తనం నాటితే రైతు ఆ విత్తబడిన విత్తనంలో నుంచి మొలకలు వచ్చి ఫలాలు వచ్చాయి. ఇంతకీ ఆ విత్తనము మొలకగా మారటానికి దానికి కావలసిన నీరెవరిచ్చారు? ఆ నేలలో సారాన్ని ఎవరిచ్చారు? అసలు ఆ గుణాన్ని ప్రకృతిలో పెట్టింది ఎవరు? విత్తనములిచ్చు చెట్లు భూమి మొలిపించును గాక అని పలుకబడిన మాట. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించిననే ఆ మాటలో నువ్వు తినే ఆహారం అంతా ఎలా వచ్చింది? ఆయన పలికిన మాట ద్వారానే వచ్చింది. ఆయన పలికిన మాట ద్వారా వచ్చిన ఆహారాన్ని తింటున్నావు, దీనినన్నా చూస్తున్న దాన్ని. కానీ అది రావటానికి ముందు దేవుడు పలికిన మాటను మాత్రం నువ్వేం చేసావు? విస్మరించేశావు. కాదంటారా? చెప్పండి ప్రియమైన దేవుని వల్ల. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఈ చుట్టూ ఉన్న పరిసరాలను, ఆయన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారిని అందరినీ చూసి ఆయనకి చాలా దుఃఖం కలిగిందండి. ఏడ్చాడనే మాట కూడా చదువుకుంటాం బైబిల్లో, యెరూషలేమును చూసి. అయితే ఒక వ్యక్తిని చూసి ఆశ్చర్యపడిపోయాడు ప్రభు. ప్రియమైన దేవుని వల్ల. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనంలోని మాట నుంచి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ప్రభు దగ్గరికి ఒక శతాధిపతి వచ్చాడు. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారిగా ఉన్న ఒక వ్యక్తి. 100 మంది పైన అధికారి. ఓకేనా? ఆ శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడచ్చు. పక్షవాయువు అనగా ఇది కాలు చేయి పడిపోవటం, మూతి వంకర వచ్చేయటం, పక్షవాతం అంటారు కదండి. ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడట. ఎవరో? అతని దాసుడు, శతాధిపతి యొక్క దాసుడు. ఆ వ్యాధితో బాధపడుతూ ఉంటే, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఇంటిలో పడున్నాడని చెప్పి వేడుకుంటున్నాడు. ఉదాహరణకి, ఇంట్లో మన వాళ్ళు ఎవరైనా వ్యాధితో ఉంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాం? డాక్టర్ గారు, మా వాళ్ళకి బాగాలేదు, ఆయన తీసుకురావడానికి కష్టమైపోయింది, కాబట్టి ఇదిగో నేను బండి తీసుకొచ్చాను, నా బండి ఎక్కితే నేను అక్కడికి తీసుకెళ్తాను, తొందరగా వచ్చి ఆయనకి ఏదైనా ట్రీట్మెంట్ చేయండి, ఆయన్ని కాపాడండి అని అడుగుతాం. అవును కదా? ఇప్పుడు ఇతను ప్రభు దగ్గరికి వచ్చాడు. వ్యాధితో ఉన్న తన దాసుని నిమిత్తం
ఎవరి దగ్గరికి వచ్చాడు ఈ వ్యక్తి? యేసుక్రీస్తు గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమని అడుగుతున్నాడు? ఉమ్, యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా ప్రభు ఏమంటున్నాడు? సరే అయితే పద, నేను వస్తాను, వచ్చి నేను అతన్ని స్వస్థపరుస్తాను. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసు అంటే ఎవరని చదువుకుని ఇందాక? వాక్యం. వాక్యానికి ఏముంది? శక్తి ఉంది. ఎలాంటి శక్తి ఉందనంటే ఒక వ్యక్తిని బాగుపరచగలదు, రోగాన్ని తీసివేయగలదు, ఆ ఆత్మను రక్షించగలదు. ప్రియమైన దేవుని వాళ్ళ ఆలోచించండి ఒకసారి. ఒకనాడు దేవుని యొద్ద ఉన్న వాక్యము శరీరంతో భూమి మీదకి వచ్చింది. అలా వచ్చిన తర్వాత పరలోకానికి ఆరోహణం అయిపోయాడు ఆయన. ఆరోహణం అయిపోతూ ఒక మాట చెబుతున్నాడు. ఒక వచనం చదివి ఇక్కడికి వద్దాం మరలా. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం చూడండి. ఏమని ప్రార్థన చేస్తున్నారండి ప్రభు? వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ప్రభు మన చేతికి ఏమి ఇచ్చాడటండి? వాక్యం. అర్థమవుతుందా? ఆయన వెళ్ళక ముందు ఆయన దగ్గరికి ఒక వ్యాధిగ్రస్తుడు వచ్చి అడుగుతున్నాడు, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, మరి అని వేడుకుంటే ప్రభు అంటున్నాడు, కదా నేను వస్తాను అంటున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి చదువుకుందాం చూడండి. నేను వచ్చి వారిని స్వస్థపడుతురని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా జాగ్రత్తగా వచ్చిందని మీరు ఆలోచించాలి. ఆ శతాధిపతి ఏమంటున్నాడో తెలుసా? అయితే రండి ప్రభు, త్వరగా రండి అని అంటలేదండి. ఏమంటున్నాడు? నీవు నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నేను పాత్రుడను కాను. అయ్యో మీరు నా దగ్గరికి వస్తారా? నేను పాత్రుడను కాను, నేను అపవిత్రుడను, మీరు పరిశుద్ధులు, మీరు నా ఇంట్లోనికి రావటం కరెక్ట్ కాదు. అయితే ఒకటి చేస్తే చాలు మీరు అని అంటున్నాడు. ఏంటది? నీవు మాట మాత్రము సెలవిమ్ము, నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును. ఏంటండి? ఆలోచించండి ఒకసారి. ఏం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మీరు ఒక మాట మాత్రం చెప్పండి చాలు మా వాడు స్వస్థపడిపోతారు అంటే డాక్టర్ ఏమంటాడు? పిచ్చెవర పట్టిందా నీకు? నేను చెప్తే ఆయన రోగం నయమవటం ఏంటి? రోగం నయం అవ్వాలంటే నేను రావాలి, ఇంజక్షన్ తీసుకురావాలి, బీపీ మిషన్ తీసుకురావాలి, షుగర్ మిషన్ తీసుకురావాలి, అవన్నీ తీసుకొచ్చి అసలు అతనికి ఏమైందో నేను తెలుసుకోవాలి. తెలుసుకుని దానికి తగిన మరి ఇంజక్షన్ మందులో ఇస్తే గాని అతను తిరిగి మరలా కోలుకోడు. కానీ ప్రభు దగ్గర శతాధిపతి అంటున్న మాట ఏంటో తెలుసా? పక్షవాయువుతో ఉన్న రోగి అతని ఇంట ఉన్నాడు. ప్రభుని ఏమనుగుతున్నాడు తెలుసా? మాట సెలవిస్తే చాలు ప్రభు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంటే ఆ శతాధిపతిలో ఉన్న విశ్వాసం ఏంటి? ఆ శతాధిపతి హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి, అభిప్రాయం ఏంటో ఒకసారి చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళ. ఆయనలో జీవం ఉంది, ఆయన మాటకు శక్తి ఉంది. మాట పలికితే రోగం ఏమైపోద్ది? నయమైపోతుంది, వ్యాధి తగ్గిపోతుంది. ఆయన చూసుకుంటాడు. ఆయన సెలవు లేకుండా ఈ ప్రాణం పోయే అవకాశమే లేదు కదా. ఆయనే చూసుకుంటాడు, ఆయనే అనుమతి ఇచ్చాడు కనుక ఆయన మీదే ఆధారపడదాం, ఆయనకే విడిచిపెడదాం అనే విశ్వాసం ఈ రోజున ఉండాలి ప్రియమైన దేవుని వల్ల. కానీ ఉందా విశ్వాసం? చెప్పండి. మన విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా? ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, దగ్గరలో ఉన్న పాస్టర్ గారితో ప్రార్థన చేయించుతారు. ఏమి తగ్గినట్టుగా అనిపించలేదు అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తారు? యూట్యూబ్ లో ఉన్న పెద్ద పెద్ద స్పీకర్లు అందరినీ పట్టుకొని, ఆ స్పీకర్లు ఫోన్ నెంబర్లు పట్టుకొని ఒకరి తర్వాత ఒకరికి, ఒకరి తర్వాత ఒకరికి, ఒకరి తర్వాత ఎవరి ప్రార్థనలో శక్తి ఉందో ఎదుగుతారు. అవును కదండి? అంటే మనుషుల వైపు చూస్తారు తప్ప విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు వైపు మాత్రం చూడరు. మీలో రోగం సంభవిస్తే ప్రభు ఏం చేయమన్నాడు? సంఘ పెద్దలను పిలువనంపించి ప్రార్థన చేయించు. నూనె రాసి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుందట? స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన. ఏంటి విశ్వాస సహితమైన ప్రార్థన అంటే? ఇదిగో నా తండ్రి నేను అడుగుతున్నాను, నా తండ్రి తప్పక నాకు విజయాన్ని ఇస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నా అవసరత తీరుస్తాడు, నాకున్న కష్టాన్ని ఆయన తీర్చుతాడు అని మొదట నువ్వు నమ్మాలి కదా.
నీ తండ్రి చేయగలడనే విషయం నువ్వు అంగీకరించాలి కదా. నమ్మితేనే కదా. నమ్మేవానికి సమస్తం సాధ్యం. ఏమంటే చేసేవారికి సాధ్యం అనాలి మామూలుగా అయితే. ఆయన దగ్గరికి వెళ్తే అన్ని అయిపోతాయండి అని అనాలి. ఆయన అన్ని చేయగలడండి అని అనాలి. కానీ ప్రభు అంటున్నాడు కదా, నువ్వు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. అంటే ఇదేంటి రివర్స్ లో ఉంది? రివర్స్ లో లేదా? నువ్వు నమ్మితే ఏది నమ్మినా నీకు సాధ్యమైపోతుంది. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? నమ్మే నీలోనే ఉంది. నీలో ఏ నమ్మిక ఉంది? ఏ విశ్వాసం ఉంది? క్రీస్తు నమ్మే అంటున్నావు, ప్రార్థన అంటున్నావు, వాక్యం అంటున్నావు. అసలు నీ చేతిలో ఉన్న ఈ వాక్యంలో ఉన్న శక్తి, దాని విలువ నీకేమైనా అర్థమైందా? ఒక శతాధిపతికి అర్థమైందండి. మీరు మాట మాత్రం సెలవేంటి ప్రభా చాలు, నా దాసుడు ఏమైపోతాడు? స్వస్థపరచబడతాడు. అంటే ఆయన మాటలో ఏముంది? శక్తి ఉంది. ఎలాంటి శక్తి ఉందని అంటే, రోగాన్ని తీయగలదు, ఆకలిని తీర్చగలదు, అక్కరలన్నీ తీర్చగలదు, ఆత్మను కూడా రక్షించగలదు. ఇలా నమ్ముతున్నారా క్రీస్తుని? చెప్పడం ప్రియమైన దేవుని వాళ్ళారా. లూకా సువార్త 4వ అధ్యాయం 38, 39 వచనాలు చదువుకుందాం చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 38, 39 వచనాలు మనం చూడగలిగితే, ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో, సీమోను పేతురు గారి అత్తకి ఏమైందటండి? జ్వరంతో పడిందట. గనుక ఆమె విషయమై ఆయన యొద్దకు మనవి చేసుకుని ప్రభు దగ్గరికి వచ్చి, ఇదిగో మా అత్తగారికి బాగలేదు, ఆవిడ తీవ్రమైన జ్వరంతో పడిందని అంటే ప్రభు ఏం చేశారు చదవండి. ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దించగానే, ఏమండి ప్రభు గద్దించగానే ఏమైపోయిందటండి? జ్వరం ఎగిరిపోయిందటండి. ఆలోచించండి ఒకసారి. అంటే మనిషికి ఎదురయ్యే సమస్యలు, రోగాలు, వాటి యొక్క వివరాలను దేవుడు బైబిల్లో ఎప్పుడో పొందుపరిచేశాడు తెలుసా. అసలు మనిషి ఎలా బ్రతకాలో, ఏది క్షేమాన్ని ఇస్తుందో, ఏది కీడు కలుగు చేస్తుందో అన్ని దేవుడు బైబిల్లో వ్రాయిస్తే, ఇది చదవటానికి మనకి చాలా బద్ధకం గనక, ఇది చదవాలంటే నిద్ర వచ్చేస్తుంది గనక, ఇది చదవాలని అస్సలు అనిపించదు గనక మన బ్రతుకులన్నీ ఇలాగే ఏడుస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని వల్ల. నీకెందుకు వచ్చింది కీడు? నీకెందుకు సమస్యలు వస్తున్నాయి? నీకెందుకు ఈ బాధలు, ఈ హింసలు, ఇవన్నీ కూడా నీ మీదకి దండెత్తుతూ ఉన్నాయి అని అంటే, నీ ప్రవర్తనలో ఉన్న లోపాలేంటో నువ్వు సరి చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. ఎక్కడ? బైబిల్లో. అర్థమవుతుందా? బైబిల్లో నీ ఎందుకు ఏ పరిస్థితుల్లో ఇశ్రాయేలు లేని వారికి ఈ సమస్యలు వచ్చినాయి, వ్యాధులు ఎప్పుడు వచ్చినాయి, తెగుళ్ళు ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యాల చేత నశించిపోయారు, ఎలాంటి శ్రమలు ఆనాటి తరంలో ఉన్న వారి మీదకి వచ్చాయి, ఏ తప్పులు చేస్తే వాళ్ళకి శ్రమలు వచ్చాయో నువ్వు బైబిల్లో పరిశీలిస్తే, అలాంటి తప్పులు నువ్వు చేయకుండా ఉంటే నీ మీద కూడా ఏ విధమైన కీడు రాదు. కానీ దేవుని విడిచిపెట్టేస్తావు, వాక్యానికి సమయం ఇవ్వు, వాక్యం కోసం ఆలోచన చేయవు, చదవటానికి ఇష్టం ఉండదు, వినటానికి ఇష్టం ఉండదు, వస్తావు ఎక్కడో ఆలోచిస్తావు, చింతతో ఆలోచిస్తూ బ్రతుకుతూ ఉంటావు. నీకెక్కడ మేలు జరిగింది చెప్పండి? నమ్మావా? అయితే సంపూర్ణముగా ఆయన యందు నిరీక్షణ ఉంచితే నీ ఇంటి మీదకి ఏ కీడు రాదు. వచ్చిందంటే అర్థం ఏంటంటే, నీ నమ్మికలో ఎక్కడో లోపం ఉంది, నీ ప్రవర్తనలో ఎక్కడో దోషం ఉందనే సంగతి నువ్వు తెలుసుకుని ఆయన ఎదుట సమాధాన పడటానికి నువ్వు సిద్ధపడాలి ప్రియమైన దేవుని వల్ల. ప్రతిదానికి పరిష్కారం ఎందులో ఉందో తెలుసా? బైబిల్ అండి. బైబిల్లో వ్రాయబడిందంటూ ఏది లేదు. ఎలాంటి సంగతులు దేవుడు బైబిల్లో రాయించాడనంటే, బ్రతికించేది వాక్యము. ఏ పరిస్థితులు అంటే కేవలం ఆకలి తీర్చే ఆహారాన్ని ఇవ్వటం వరకైనా దేవుని మాట అంటే లేదండి. ఈ సృష్టిలో వచ్చే ప్రతి విధమైన రోగాలు, ఆ రోగాలకు కావలసిన మందులు కూడా ఈ ప్రకృతిలోనే దేవుడు సిద్ధపరిచాడు. చూస్తారా? అంటే వైద్య శాస్త్రం అనేది కళ్ళు తెరవక ముందే ప్రియమైన దేవుని వాళ్ళారా, మొట్టమొదట ఈ భూమి మీద వైద్యాన్ని ఎవరు చేశారు అనే విషయాన్ని మనం చూడగలిగితే, ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం చూడండి.
ఆదికాండము 2వ అధ్యాయం 21 అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. ఏమండి, ఎప్పుడిది? మొట్టమొదట మనిషి అయిన ఆదామును చేసిన తర్వాత. అప్పుడు ఏ శాస్త్రాలు లేవు, ఏ మనుషులు లేరు, ఎవరో లేని కాలంలో ఆదామును దేవుడు చేసిన తర్వాత మొట్టమొదటిగా ఒక మహాసంగతి ఆపరేషన్ అంటారు కదండి. ఈ రోజున ఆపరేషన్ అంటే అర్థం ఏంటి? పొట్టను కోసేయటం, కాలు కోసేయటం, చేతులు కోసేయటం, అవును కదా, ఎముకల్ని సరి చేసేయటం, ఆ ఎముకలకి ప్లేట్లు బిగిస్తారట, అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఆలోచించండి ఒకసారి. ఏమంటే ఇంత చేస్తూ ఉంటే ఆ మనిషికి తెలియదా? ఆ పేషెంట్కి తెలీదా? ఏమీ తెలియదండి. మరి ఎలా ఉంటది? మత్తులో ఉంటారు, అవును కదా. ఎలా వచ్చేసింది ఆ మత్తు అంటే, గాఢ నిద్ర కలుగ చేస్తే నీ శరీరంలో ఏది కోసినా ఏది విరిగిపోయినా నీకు ఆ బాధ తెలియదన్నమాట. ఎవరు చేశారు మొట్టమొదటి ఆపరేషను? దేవుడండి. అంటే మనిషికి ఏది అవసరమో అవన్నీ దేవుడు బైబిల్లో వ్రాయించేశాడు. కానీ మనిషి దీనిని నమ్మడు. ఎవడో పనికిమాలినోడు చెప్పిన మాటలు మాత్రం బాగా నమ్ముతాడు. అవునంటారు కాదంటారు? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇప్పుడు బైబిల్లో దేవుడు రాయించిన మాట ఎక్కువ విలువిస్తామా? లేదంటే చెట్టు కింద కూర్చొని ఇదిగో నీకు ఆ రోగం తీసేస్తా, ఈ రోగం తీసేస్తా, మూలికలు ఇస్తా అంటే నమ్ముతారా? మూలికలు కొంటారు, రాళ్ళను కొంటారు, రకరకాలైన చెత్తంతా కొంటారు. అంటే వాటి మీద నమ్మకం ఉంది. కానీ విశ్వాన్ని కలిగించిన దేవుని మాట అయిన వాక్యం మీద మాత్రం నమ్మకం లేదండి. ఒక్కసారి నమ్మి చూడు. ఒక్కసారి నువ్వు నమ్మగలిగితే ఎంత నమ్ముతావో ఆ నమ్మిక నీ వలన అయితే, నమ్ముట నీ వలన అయితే అంటే అర్థం ఏంటి? అదే కష్టం తండ్రి. ఏది కష్టం? నమ్మాము, నమ్మినట్టుగా ఉంటాం తప్ప మేము నమ్మనే నమ్మము. నువ్వు ఆశ్చర్యాలు చూడలేకపోతా ఉన్నావు, అద్భుతాలు చూడలేకపోతా ఉన్నావు, నీ బ్రతుకులో ఆశీర్వాదాలు నువ్వు పొందలేకపోతా ఉన్నావు అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని యందు సంపూర్ణమైన నమ్మిక నీ జీవితంలో నువ్వు కలిగి లేవు. దేవుడు అంటావు, దేవుని పని అంటావు, అసలు విశ్వాసమే ఉండదు. ఎప్పుడు ఏడు మొహంతోనే ఉంటావు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు, ఎప్పుడు ఏదో ఒకటి మరి లోక విషయమైన చింతతోనే ఉంటావు తప్ప దేవుని కలిగి ఉన్నాను, నాకేంటి చింత, నాకేంటి బాధ అనే ధైర్యం అనేది నీ జీవితంలో కలగకపోవటానికి కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని నువ్వు విస్మరించేసావు. అర్థమవుతుందా? యోహాను సువార్త నుండి ఆ రోగాన్ని ఏం చేశాడు? జ్వరాన్ని ఏం చేశాడు ప్రభు? చదువులు మరలా వచ్చినన్ని దాన్ని గద్దించగా అది ఆమెను విడిచెను. అంటే ప్రభు గద్దించగానే, వాక్యము గద్దించగానే ఏమైపోయిందట? రోగం ఎగిరిపోయిందండి దెబ్బ. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? వెంటనే ఎగిరిపోయింది. ఏమంటే ఆదాము హవ్వలు మొట్టమొదటిగా దేవుడు చేసినప్పుడు చాలా ఆరోగ్యవంతులుగా ఉన్నారండి వాళ్ళు. కానీ అలాంటి ఆరోగ్యవంతులైన ఆ కుటుంబంలోనికి అపవాది ఎంటర్ అయిపోయాడు. వాడు 2 రకాలైన వ్యాధులను, రోగాలను వాళ్ళకి తీసుకొచ్చేసాడండి. ఏంటా రోగం అనంటే, ఒకటి శారీరక రోగము, రెండవది ఆత్మకు రోగం, మనస్సుకు రోగాన్ని తీసుకొచ్చేసింది. ఈరోజు శరీరానికి ఆరోగ్యం ఎంత అవసరమో మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం ఉంది మనిషికి. తెలుసా? కొంతమంది మరి పేషెంట్లు ఉంటారండి, హాస్పిటల్ దగ్గరికి మీరు వెళ్తే కనపడతా ఉంటారు. చాలా మరి చూడటానికి బాగానే ఉంటారు. వీళ్ళకేంటి బాగానే ఉన్నారు అని అనిపిస్తూ ఉంటది. కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తారండి. ఆయన ఏం చేస్తాడంటే ఆ టెస్ట్ చేస్తాడు, ఈ టెస్ట్ చేస్తాడు, అన్ని టెస్టులు చేస్తాడు, అవన్నీ చూస్తాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయండి అంటే, లేదు డాక్టర్ గారు, మీకు తెలియదు డాక్టర్ గారు, నాకు చాలా రోగం ఉంది డాక్టర్ గారు. అంటే ఇంతకీ ఏ రోగం ఉంది వీడికి? మనస్సుకు పట్టేసింది రోగం. ఏంటా రోగం అని అంటే, నేనేమైపోతాను, నేను చచ్చిపోతాను, వాళ్ళు ఎవరో చచ్చిపోయారంటే, వీళ్ళు ఎవరో చచ్చిపోయారంటే, వాళ్ళకి అది వచ్చిందంటే, ఇది వచ్చిందంటే, నాకు కూడా వచ్చేసింది. ఇప్పుడు దేనికి పట్టింది వీడికి రోగం? మనస్సుకు పట్టేసింది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఈ మనస్సుకు ఈ రోగం పట్టి ఏమైపోతుంది ఈ సమాజం అంతా అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, హృదయంలో భయంకరమైన ఆశలు, కోరికలతో నిండి
సమాజంలో లేనిపోని భయంకరమైన నీచమైన కార్యక్రమాలు చేయటానికి మనిషి పరుగులు తీస్తా ఉన్నాడు. అణుచుకోలేకపోతా ఉన్నాడు తన ఆశల్ని, అణుచుకోలేకపోతా ఉన్నాడు తన కోరికల్ని. ఆ కోరికల నుంచి ఎలాగోలా జయం పొందటానికి చేయరాని తప్పులు చేసేస్తున్నాడు. ఆ తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందో చెప్పండి? పశ్చాత్తాప పడకుండా ముందే నువ్వు దాన్ని అణుచుకోగలగాలి అంటే నీ మనస్సును అణుచుకోవటానికి అవసరమైన జ్ఞానం నీకు కావాలి. మనసులో ఉన్న ఈ భయంకరమైన ఈ ఆశలను, ఆలోచనలు, కోరికలను అణచగలిగిన శక్తి మందు దేనికి ఉందంటారు చెప్పండి? ఉందా లోకంలో ఎక్కడైనా దొరికిద్దా అది? దొరకదండి. అవసరమైతే నీ కోరికలను ఎలాగైనా నువ్వు తీర్చుకోవడానికి అవసరమైన మందు దొరికిద్ది కానీ ఆ హృదయంలో ఉన్న భయంకరమైన ఆలోచనలను అణిచివేసే శక్తి మాత్రం ఈ లోకంలో ఉన్న మందులలో లేదండి. అది ఎందులో ఉందో తెలుసా? వాక్యానికి ఉందండి. వ్యభిచారం ముందు పట్టుబడింది ఒక స్త్రీ. యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం చూడండి. యేసు ఆ అమ్మా, ఎవరిని అమ్మ అంటున్నారు? యేసుక్రీస్తు ఒక స్త్రీని. ఎవరా స్త్రీ? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. అంటే నేరం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఒక నేరస్తురాలు. అర్థమవుతుందా? ఏమండి, అలాంటి నేరం చేసే స్త్రీలను స్టేషన్ లోకి ఎవరైనా వెళ్తే వాళ్ళు ఎలా సంబోధిస్తారండి? అరే, లేదా స్త్రీలైతే మరీ దారుణంగా మాట్లాడతారు. అవును కదండి? అలాగ పలకరిస్తారు, అలాగ ట్రీట్ చేస్తుంది ఈ లోకం. కానీ యేసు ఆ స్త్రీని చూసి ఏమంటున్నాడు తెలుసా? అమ్మా. ఎంత పవిత్రమైన పదం అది చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎంత పవిత్రమైన పదం, ఎలాంటి స్థానం అది. ఆమెను చూసి అమ్మా, ఏదో నిన్ను తీసుకొచ్చిన వాళ్ళు ఏమైపోయారు? నీ మీద నేరం మోపిన వాళ్ళు ఏమైపోయారు? నిన్ను శిక్షించాలి, నిన్ను చంపేయాలని అరిచిన వాళ్ళు ఏమైపోయారు? నేను తీసుకొచ్చిన వాళ్ళు ఏమయ్యారు అని అంటే ఏదో వాళ్ళెవరూ నీ మీద రాళ్ళు వేయలేదా, నేను శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు లేదు ప్రభువా అని అన్నదప్పుడు అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధించనమ్మా, నేను కూడా నేను శిక్షించను. నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు వెళ్ళి ఇంకెప్పుడు కూడా ఈ పాపం చేయొద్దమ్మా. ఆ మాట అన్న వెంటనే హృదయంలో నిండి ఉన్న పాపమంతా కూడా ఆమె హృదయం నుంచి ఏమైపోయింది? పారిపోయిందండి. హృదయం మారిపోయింది. పాప ప్రవృత్తి నుంచి నిర్దోషత్వానికి, పరిశుద్ధతకు, పవిత్రతకు ఆమె హృదయం మారిపోయింది ప్రియమైన దేవుని వల్ల. ఒకనాడేమో నేను బ్రతకాలంటే డబ్బు కావాలి, మరి నా అవసరాలు తీరాలంటే ధనం కావాలి, నాకు ఇది తప్ప వేరే 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 ఉద్యోగం ఏమీ లేదు అనుకుని దానికోసం పాకులాడే ఆ మనిషి, దానికోసం పరుగులు తీసే ఆ మనిషి ఈ రోజున ఏమైపోయిందని అంటే, నేను బ్రతకటానికి ఏది ఉన్నా లేకపోయినా ఎలాగోలా బ్రతుకుతాను, ఉంటే తింటాను, లేకపోతే పస్తులుంటాను, నేను మాత్రం ఈ పాపంలోనికి మరలా వెళ్ళను. ఏమండి, ఇలాంటి శక్తి కలిగిన ఔషధం ఈ లోకంలో ఏమైనా ఉందంటారా చెప్పండి? లేదండి. మనసును మార్చగలదు, ఒక ఆత్మను రక్షించగలదు, నీ జీవితంలో నిన్ను బ్రతికించగలదు. నీ దేహానికి అవసరమైన శక్తి ఆహారం అయితే ఆ ఆహారాన్ని భూమి నుండి పుట్టించగలదు. ఏది? వాక్యం అండి. ఈ ప్రకృతి ఎలా కలిగిందని చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం మనం చూడగలిగితే, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఈ ప్రపంచంలో నిర్మాణం ఎలా జరిగిందంటే వాక్యం వలన నిర్మించబడినవి. నీ చేతిలో ఉన్న ఈ వాక్యమే క్రీస్తు అయితే, ఆ క్రీస్తు వలన ఈ ప్రకృతి కలిగినది ఏది ఆయన లేకుండా కలుగకపోతే, ఆయనలో జీవం ఉంటే ప్రకృతిలో నీకొచ్చిన రోగానికి అవసరమైన మందులు ప్రకృతిలో నుంచే కదండి ఈ రోజున శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. ఒక పక్షవాయుకి అవసరమైన మందులైనా కానీ, కరోనాకు అవసరమైన మందులైనా కానీ, కుష్టి వ్యాధికి అవసరమైన మందులైనా కానీ, ఏ విధమైన రోగానికి అవసరమైన మందులన్నీ ఎక్కడున్నాయి? ప్రకృతిలో ఉన్నాయి. ఎవరు చేశారు ప్రకృతిలో ఔషధాలను? దేవుడు. దేవుడు అనగా ఎవరు? వాక్యం. సృష్టిని కలిగించిన వాక్యం అక్షర రూపంలో, ఆత్మ రూపంలో నీ చేతుల్లో ఉంటే
దీనిని నమ్మటం మాని, దీన్ని హృదయంలో స్వీకరించడం మాని, దీని యందు నిరీక్షణ ఉంచటం మాని, ఎవరి మీద ఆశపడుతున్నావు? ఎవరి యందు నిరీక్షణ కలిగి ఉంటున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు నీ బ్రతుకు కాలంలో? ఏ మనిషి మరొక మనిషిని కాపాడలేడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏ మనిషి మరొక మనిషిని రక్షించలేడు. రక్షించగలిగే శక్తి వాక్యానికి మాత్రమే ఉంది. మరి ఈ వాక్యం మీద సంపూర్ణమైన విశ్వాసము, నిరీక్షణ నీ బ్రతుకులో నువ్వు కలిగి ఉన్నావా? మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు అని అంటున్నాడండి. ఇంతకీ ఏ వైద్యం గురించి మాట్లాడుతున్నాడు? ఎవరిని రోగులు అంటున్నాడు? ఎవరు ఆరోగ్యం గలవారు అని అంటున్నాడు? ఆయన మాటల్లో ఎవరిని రోగులు అంటున్నాడో తెలుసా? ఎవరి రోగులు అంటే పాపముతో నిండి ఉన్నవారు రోగులు. పాపుల్ని పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని అంటున్నాడు అక్కడే. అంటే ఆయన మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే రోగులంటే పాపులు, నీతిమంతులంటే ఆరోగ్యం కలిగిన వారు. అర్థమవుతుందా? పాపులను పిలువచ్చితిని గాని నీతిమంతులు నేను పిలువ రాలేదు. ఎవరనంటే పాపులు. ఆ పాపము నుండి నిన్ను విమోచించడానికి, నిన్ను రక్షించడానికి వైద్యునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ శక్తి దేనికి ఉందనంటే ఆయన మాటలకుంది. ఆయన మాటలు నిన్ను స్వస్థపరచగలవు. ఆయన మాటలు నిన్ను బ్రతికించగలవు. ఏ స్థితిలో నుంచైనా నిన్ను లేవనెత్తగలవు. ఎంత అమూల్యమైన ఈ మాటలు నువ్వు చదివితే చాలు కదా, నీకు అర్థమైంది కదా. ఆ మాటలు చదువుటం వల్ల నీకు శక్తి వస్తుంది కదా, ధైర్యం వస్తుంది కదా, బలం వస్తుంది కదా, నిరీక్షణ వస్తుంది కదా. కానీ నువ్వు దాని యందు దృష్టి ఉంచక వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళెవరూ ఏమీ చేయలేదని లోకం వైపు చూస్తున్నావు. నిన్ను విమోచించే రక్షకుని నువ్వు విస్మరిస్తున్నావు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి దేవుడే మనకు తోడుగా ఉంటే ఇంక లోకంలో ఏం కావాలంటారు చెప్పండి? అన్ని అక్కరలోను, అన్ని అవసరతల్లోనూ ఆయనే కదండి మనల్ని కాపాడగలిగిన దేవుడు. ఆలోచించండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం చూడండి. ఈ బ్రతుకు కాలంలో నీకు క్షేమం కావాలంటే, ఈ బ్రతుకు కాలంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేలుతో నీ జీవితం కొనసాగించాలంటే ఒక మంచి సూత్రాన్ని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. చదవండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనే వద్దు. నేను జ్ఞానిని, నేను భక్తుణ్ణి, నాకు అంతా తెలుసు అని నువ్వు పొరపాటును కూడా అనుకోవద్దు. అయితే ఏం చేయాలో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టేసాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టేసాయి. ఇది సాధ్యమైద్దా మనిషికి? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇది కాదు కానీ ఇంకేదైనా ఉంటే చెప్పు ప్రభువా. అవును కదా. నమ్మామంటాం, నమ్మినట్టుగా కనపడతాం, కానీ దేవుని యందు నిజమైన విశ్వాసమే ఉండదండి. ఒక్కసారి ఆయన మాట చెప్పినట్లుగా విని చూడు. నీ జీవితంలో ఉన్న చెడుతనాన్ని అంతటిని విసర్జించు. దేవునికి విరోధమైన, దేవునికి ఇష్టం లేని ప్రతి విధమైన పాపాన్ని దూరం చేసి ఒక్కసారి నీ జీవితంలో ఆయన ఎదుట నీ ప్రవర్తనను చూపించు. అప్పుడు ఏం కలిగిద్దో తెలుసా? అప్పుడు నీ దేహమునకు ఏం కలిగిద్దటండి? దేని గురించి మాట్లాడుతున్నాడు? వాక్యాన్ని వినటం ఏంటి? భయభక్తులు కలిగి ఉండటం ఏంటి? పాపాన్ని విడిచిపెట్టడం ఏంటి? పాపాన్ని విడిచిపెడితే ఆరోగ్యం ఉండటం ఏంటి? ఎప్పుడు వస్తుంది నీకు ఆరోగ్యం? అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ బలం. దేనిలో ఉంది చెప్పండి? కాల్షియం టాబ్లెట్లోనా? మటన్ సూప్, చికెన్ సూప్లోనా? అవును కదండి. ఐరన్ ఉన్న తోటకూర తినండి, పాలకూర తినండి, ఆ కూర తినండి, ఈ కూర తినండి. తెల్లారు లేస్తే ఇయే కదండి మనకి. ఇవి అయితే గంటల తరబడి వినాలనిపిస్తుంది. నా మాటలు చొప్పున బ్రతుకు, పాపాన్ని విడిచిపెట్టు, చెడుతనాన్ని విడిచిపెట్టు, నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, శక్తిని ఇస్తాను, నీ ఎముకలలో సత్తువనిస్తాను అని దేవుడు చెప్తే ఈ మాట మాత్రం అస్సలు వినాలని అనిపించదు.
నీకు అనిపించినప్పుడు నీకు ఆరోగ్యం ఎందుకు ఇవ్వాలి దేవుడు చెప్పండి? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఉచితంగా నీ కొరకు ఎన్నో చేశాడు దేవుడు. నీ ఇష్టానుసారంగా నువ్వు దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఉన్నా కానీ, ఆయన దూషిస్తూ ఉన్నా కానీ, నిన్ను ప్రేమించాడు. నీ కొరకు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన చూపించవలసిన ప్రేమను ఎప్పుడూ చూపించేశాడు. అంతకంటే నిన్ను ప్రేమించగలిగేవారు ఈ లోకంలో ఎవరు లేరు. నీలాంటి ప్రవర్తనను చూసి, నీలాంటి క్రియలను చూసి ఎవరు నిన్ను దరిచేరరు, ఎవరు నీకు తోడు రారు, సహాయం చేయరు నీ పరిస్థితిని చూసి. కానీ నువ్వు ఎలాంటి వాడవైనా, ఎలాంటి దానవైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఎంత నీచమైన స్థితిలో ఉన్నా కానీ, నిన్ను ప్రేమించేవారు ఒకరున్నారు. ఆయనే నీ కన్నతండ్రి అయిన దేవుడు నీ కొరకు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు. ఎలా పంపించాడో తెలుసా? నిన్ను కాపాడుకోవాలని, నువ్వు ఆయన దగ్గరకు రావాలని, నీ కోసం తన కుమారుణ్ణి సిలువలో మరణము పొందినంతగా విధేయత చూపించడానికి ఈ లోకంలోనికి పంపించాడు. అర్థమైంది ఆయన ప్రాణ త్యాగం, అర్థమైంది ఆయన ప్రేమ. ఒకవేళ నీకు అర్థమైతే ఆయన మీద తప్ప నిరీక్షణ, ఆయన మీద తప్ప నమ్మకం ఇంకెవరి మీద ఉండిద్ది అంటారు చెప్పండి? ఏమన్నా నిన్ను నమ్మి నీ కోసం ప్రాణం ఇచ్చిన వారి కంటే ఎవరండి నీకు మేలు చేసేవాళ్ళు? అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. మరి ఇంత గొప్ప మేలు, ఇంత గొప్ప రక్షణ నీ కొరకు ప్రభు సిద్ధపరిచి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి, ఒకవేళ నువ్వు పాపం చేసినా, నేరస్తుడిగా ఉన్నా, మానలేని స్థితిలో మళ్ళీ 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 ఆ పాపంలో నువ్వు ఉంటూ ఉన్నా కూడా నిన్ను రక్షించడానికి, విమోచించడానికి నీ కోసం ఒక దివ్యమైన ఔషధాన్ని ఈ భూమి మీద సిద్ధపరిచి వెళ్ళిపోయాడు. ఎన్నో రోగాలు ఈ భూమి మీద పుట్టుకొచ్చాడు. ముగించేస్తాను నేను. ఈ భూమి మీద ఎన్నో రోగాలు పుట్టుకొచ్చాయి. కొంతకాలానికి ఆ రోగాలన్నిటికీ మందులు వచ్చేసాయి. ఒకనాడు కుష్టు రోగానికి చాలా తీవ్రమైన రోగం అది. ఊరు చివర పెట్టేవాళ్ళు. కానీ ఈ రోజున వాటికి మందులు వచ్చినాయా? మందులు వచ్చినాయండి. అలాగే చాలా తీవ్రమైన రోగాలు వచ్చినాయి. వాటన్నిటికీ కొంతకాలం గడిచిన తర్వాతైనా మందు వచ్చేసింది. కానీ మనుషులు ఎప్పుడు తయారు చేయలేని మందు. ఏంటా మందు, ఏంటా రోగం అంటే పాపం అనే రోగం. ఈ రోగాన్ని తీసేయటానికి మనుషులు ఎవ్వరూ కూడా మందుని తయారు చేయలేకపోయారు. యేసుక్రీస్తు వచ్చే వరకు అందరూ చచ్చిపోయినాళ్లే. కానీ మరణించిన తర్వాత మరలా తిరిగి లేపపడగలిగిన వ్యక్తిగా యేసు భూమి మీద మొట్టమొదటిగా జన్మించాడు. ఒక మనుషుని ద్వారా మరణం ఈ లోకంలోనికి వచ్చింది. అలాగే ఒక మనుషుని ద్వారా తిరిగి పునరుద్ధానం ప్రారంభమైంది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరణం అనే రోగానికి, ఆ రోగం రావడానికి కారణం పాపం అయితే, ఏమండి ఒక రోగం రావడానికి ఏదో కారణం ఉంటది కదండి. జలుబు ఎందుకు వచ్చింది? వర్షంలో తడటం వల్ల జలుబు వస్తుంది. అవును కదా. కరోనా ఎందుకు వచ్చింది? వైరస్ బాడీలోకి రావటం వల్ల కరోనా వచ్చింది. మరణం ఎందుకు వచ్చింది? పాపము వలన మరణం వచ్చింది. ఆ పాపము నుండి విమోచించటానికి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడానికి యేసు లోకంలోనికి వచ్చాడండి. నువ్వు ఎలాంటి వాడవైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నువ్వెంత తీవ్రమైన మరి దేవునికి విరోధంగా బ్రతికినా సరే, ఒక్క క్షణం నీ హృదయంలో నీ పాపాలను జ్ఞాపకం చేసుకుని, నీ బ్రతుకును జ్ఞాపకం చేసుకుని, తండ్రి నన్ను క్షమించండి, నాకు తెలియక ఈ తప్పు నేను చేశాను, ఇక మీదట ఈ తప్పు నేను చేయటానికి ఇష్టంగా లేను, సుముఖంగా లేను, నన్ను క్షమించండి అని ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రార్థించగలిగితే చాలు. ఆయన రక్తం ఏం చేస్తుందట? నీ ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన ప్రభువైన యేసు రక్తము నువ్వు చేసిన ప్రతి విధమైన పాపము నుండి నీకేం కలిగిస్తుంది? మనలను పవిత్రులనుగా చేస్తుంది. ప్రేమ చూపించే దేవుని విస్మరించావు, నిన్ను బ్రతికించి ఆయన మాటలను విస్మరించావు, నిన్ను నిత్య జీవానికి నడిపించి ఆయన మాటలు నీ హృదయంలో చేర్చుకోవడానికి బదులు వాటిని లక్ష్య పెట్టకుండా ఎటు పరుగులు తీస్తున్నావు, ఏం సాధించడానికి వెళ్తున్నావు ఈ లోకంలో చెప్పు. ఈ రాత్రి ఈ మాటలు ఎందుకు నిరీక్షణ ఉంచగలిగితే, ఈ మాటలను నమ్మగలిగితే, ఈ మాటలను ప్రధాన స్థానాన్ని ఇవ్వగలిగితే,
ఈ వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇవ్వగలిగితే నీ బ్రతుకు అమూల్యమైనదిగా మార్చబడుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందరినో మార్చేశాడు దేవుడు. చీకటిలో ఉన్న వారిని ఎందరినో ఆయన మరి వెలుగులోనికి మార్చేశాడు, వెలిగించాడు. ఉన్నతమైన జీవితాన్ని కలిగి నిత్యలోకానికి చేరేటట్లుగా వాళ్ళు ఈ భూమి మీద బ్రతకగలిగారు. ఇన్ని సంగతులు తెలుసుకుని, ఓ కుమారుడా, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, దేనికోసం చింతిస్తా ఉన్నావు? నీ చింత యావత్తు ఏం చేయమన్నాడు? ఆయన మీద మోపు. ఆయనకి సమాధానాన్ని ఇస్తాడు, ఆయనకి నెమ్మదినిస్తాడు. నువ్వు ఊహించని విధంగా నిన్ను గురించి ఆయన ప్రణాళిక వేస్తాడు. ఏమండి, మనం అనుకుంటాము, నా గురించి నేనే బాధపడాలి, నా గురించి నేనే కష్టపడాలి, నా గురించి నేనే చింతపడాలి, నాకెవ్వరూ లేరు అని అనుకుంటాం. అసలు ఇంతకీ నువ్వెవరో తెలుసా? మనమంతా ఎవరు అండి? నేను సుబ్బారావు గారి అబ్బాయిని, మీరు మీ తల్లిదండ్రుల పిల్లలు, ఇలా కదండి అనుకుంటూ ఉంటారు. ఏమండి, మనమంతా ఎవరి పిల్లలో తెలుసా? కన్న తండ్రి అయిన దేవునికి పిల్లలు. గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానం. అంటే మన తల్లిదండ్రులైన వారికి దేవుడు మనల్ని బహుమానంగా ఇచ్చాడు. ఎందుకు? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా పెంచేయడానికి కాదు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి కాదు మనలో. మరి ఎవరి కోసం ఇచ్చాడని అంటే, తన కోసం పెంచి తన చెంతకు మనం వారిని చేర్చాలని మనల్ని నమ్మి మన చేతుల్లో పెట్టాడు దేవుడు. మనం మన సొత్తు కాదు, సాక్షాత్తు దేవుని పిల్లలం, దేవుని గర్భంలో నుండి వచ్చిన వారం. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో ఆ పనిని పూర్తి చేసి తిరిగి ఆయన యొద్దకు వెళ్ళిపోవలసిన వారం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి. మరి ఆయన పిల్లల్ని ఆయన అలా విడిచిపెట్టేసుకుంటాడా? ఆయన మన గురించి ఆయన ఏం ఆలోచించడా? మన గురించి ఆయన ఏం పరిశీలించాలనుకుంటున్నారా? ఆయన ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుంది మన గురించి. మనం ఆయన పట్టించుకోకుండా దయ్యంగాడి ప్రణాళికలు వెళ్ళిపోతా ఉంటాం. అవును కదండి. ఆడికి పెద్ద పెట్టేస్తాం హృదయంలో, వాడిని చక్కగా తలుపులు బార్లో తెరిచి ఆహ్వానిస్తాం. ఎలా ఆహ్వానిస్తాం అంటే ఆడు చెప్పే ఆలోచనలన్నీ వింటాం. ఇంతకీ ఏం చెప్తాడాడు? ప్రభు ఏమో ఈ తోట చెట్ల ఫలంలో ఏది తినొద్దన్నాడు, మరో పక్కేమో జీవవృక్షాన్ని వేసాడు. అవును కదండి. ఏమంటే ఏది తినాలండి? తింటే చచ్చిపోతారన్న తింటే బాగుంటుందా? యుగ యుగములు శాశ్వత కాలం బ్రతుకుతారని ఆ పని తింటే బాగుంటుంది? చెప్పండి. ఏం చేసింది దయ్యం వచ్చి? నిన్ను నష్టపరిచే, నిన్ను మరణానికి తీసుకుని వెళ్ళిపోయే పని చేయించడానికి నిన్ను ప్రేరేపించింది. ఈ రోజు కూడా వాడి పని ఏంటి అని అంటే, నిన్ను దేవునికి దూరం చేయటం, నీ నీ గురించి నువ్వే ఆలోచించుకునేటట్టుగా నిన్ను చేయటం. మన గురించి మనం ఆలోచించుకుని ఏం సాధించగలమండి? ఏం సాధించలేం. అర్థమవుతుందా? కనుక దేవునికి విడిచిపెట్టేశారనుకోండి, దేవునికి విడిచిపెట్టేటువంటి అర్థం ఏంటంటే, నిన్నెందుకు సృజించాడో దేవుడు బైబిల్లో వ్రాయించాడు, నువ్వేం చేయాలో దేవుడు గ్రంథంలో వ్రాయించాడు, నీకు అప్పగించిన పనేంటో దేవుడు బైబిల్లో వ్రాయించాడు. దీనిని వెతికి దీని ప్రకారము బ్రతికితే, ఒకనాడు యేసు ఎలాగైతే బ్రతికాడో అలా బ్రతికితే నీకు కూడా ఏం కలిగిద్ది? నెమ్మది, క్షేమం. అవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇది నువ్వు విస్మరించావు గనుకనే నీ బ్రతుకు కాలంలో నువ్వు శ్రమల పాలైపోతున్నావు. ఒక మంచి వచనం కూడా చూద్దామండి, మరి చూస్తే బాగుంటది. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో 14వ వచనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. ఉమ్, 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 ఉమ్. ఆయన గాయపరిచి, ఆ మాట చూడండి, 18వ వచనం. ఆయన గాయపరిచి, ఎవరు గాయపరుస్తారటండి? దేవుడేనండి. ఆయనే గాయపరుస్తాడట, మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? గాయమును కడతాడు. ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. అంటే అర్థం ఏంటండి? యోబేనండి. నీకు శ్రమ కలిగిందా? భక్తుడైన యోబుని జ్ఞాపకం చేసుకో. ఆయనకి కలిగిన శ్రమ ఏంటి, నీకు కలిగిన శ్రమ ఏంటి? అవును కదండి. యోబు జీవితంలో వచ్చినన్ని శ్రమలు, సమస్యలు మన జీవితంలో ఉన్నాయంటారు? చెప్పండి. ఆయనకున్న సమస్యలు ఏంటనుకుంటున్నారు? విస్తారమైన ఆస్తి ఉంది, ఎన్నో మరి ఒంటెలు ఉన్నాయి, ఎన్నో గొర్రెలు ఉన్నాయి, ఎన్నో ఎడ్లు ఉన్నాయి, ఎన్నో ఇళ్ళు ఉన్నాయి,
ఇవన్నీ ఒక్క రోజులోనే పూర్తిగా సమూల నాశనం అయిపోయాయి. ఈ వార్తలన్నీ వచ్చి ఒక్కొక్కడు వచ్చి చెప్తా ఉన్నాడు. వీటన్నింటికంటే ఇంకా తీవ్రమైన బాధ ఏంటంటే ఆయన కుమార్తెలు, కుమారులందరూ కూడా ఇల్లు కూలి చచ్చిపోయారు. ఇది చాలదన్నట్టు మనసంతా కూడా మరి తీరని వేదనతో నిండిపోయిన ఆ జీవితంలో శరీరానికి ఇంకా భయంకరమైన వ్యాధి వచ్చేసింది. ఆ వ్యాధి ఎలాంటిదనంటే చిల్ల పెంకులతోటి గోనె పట్ట ధరించుకొని బూడిద జల్లుకొని ఆ ఆ పెంకులతోటి ఆ వీపుని దేహాన్ని అలా గోకుతూ వేదన అనుభవిస్తూ తన స్నేహితులొచ్చి అతన్ని చూసి అతని దీనావస్థను అతని భయంకరమైన పరిస్థితిని చూసి మాట్లాడటానికి కూడా వాళ్ళకి ధైర్యం చాలక అలాగే కొన్ని రోజుల పాటు ఆయన చూస్తూ ఉండిపోయారట దుఃఖపడుతూ. ఎలాంటి స్థితి నుంచి ఎలా అయిపోయాడండి? ఉన్నతమైన స్థితి నుంచి భయంకరమైన స్థితికి మారిపోయాడు. కానీ అతను దేవుణ్ణి ఎలా నమ్మాడు తెలుసా? దేవుని యందు ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు యోబు తెలుసా? దేవుని అనుమతితోనే ఇది జరిగింది గనక యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకే మహిమ. ఈ విశ్వాసం నీ జీవితంలో ఉంటే నిన్ను కదల్చగలిగే శక్తి ఇంక దేనికి వ్యాధైన, బాధైన, శ్రమైన, వేదనైన, అధికారులైన, ప్రధానులైన ఎవ్వరూ కూడా క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపలేరు. ఎడబాపలేరు. అది పెర్సిస్ జీవితంలో ఎదురైన ఆ కష్టంలో దేవుని యందు తనకున్న నిరీక్షణను ఏమాత్రం కోల్పోకుండా భరించి సహించి దాన్ని నిలదొక్కుని నిలవబడగలిగినప్పుడు ఆయన ప్రేమ నుండి ఎడబాపలేరంటే ఒక ఒక మెట్టు ఏం చేసింది? ఎక్కిందనమాట. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వల్ల? మనకి ఏ మెట్లు లేవంటే మనం ఎందులో ఉన్నామని అర్థం? అసలు భక్తి జీవితంలో ప్రారంభంలోనే లేవని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎలాంటి శ్రమైన, ఎలాంటి కష్టమైన, ఎలాంటి పరిస్థితి అయినా నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి అనుమతితోనే ఇది జరుగుతుందని నువ్వు నిరీక్షించి ఆయన ఉన్నాడు చూసుకుంటాడని ఓపిక కలిగి నువ్వు ఉంటే ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను చేయకుండా చేస్తుంది. కాబట్టి నీవెంత ఓర్పు కలిగి ఉన్నావో నీ భక్తి అంత ఉన్నతంగా ఎదుగుతుంది. కాబట్టి ఈ మాటల చేత ప్రతి ఒక్కరూ కూడా ఆయన మాటలందు దృష్టి ఉంచి ఆయన మాటల్లో ఉన్న శక్తిని గ్రహించి వాక్యానికి విలువనివ్వాలని, వాక్యానికి గౌరవం ఇవ్వాలని, వాక్యం వినే విషయంలోను చదివే విషయంలోను శ్రద్ధ కలిగి వేగిరపడి ఆయన మాటల కోసం పరుగులు తీసేటట్లుగా మీ హృదయంలో వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మేము చదివిన, విన్న, ఆలోచించిన ప్రతి మాట కూడా యథార్థం తండ్రి. ఈ మాటలన్నీ ఎప్పటికీ మా హృదయం ముందు జ్ఞాపకం ఉంచుకుని తండ్రి, మా జీవితంలో ఈ మాటలను అనుసరించి అనుభవపూర్వకంగా అన్ని విషయాలను గ్రహించుకుని తండ్రి, మా ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుని తండ్రి, నిత్య జీవం కొరకు సిద్ధపడే అవకాశాన్ని మాకందరికీ దయచేయమని కోరుతూ, ప్రత్యేకించి మరి పెర్సిస్ జీవితంలో మీరు చేసిన మేలు కొరకే కృతజ్ఞతలు తండ్రి. మరి ఆమె ఆరోగ్య విషయంలోనూ మరి అనారోగ్య విషయంలో తోడుండి ఆ శ్రమలోనైనా సహాయంగా ఉండి ఓపికతో సహనంతో వాటిని భరించి నానా కొద్దిగా నెమ్మది పొందే అవకాశాన్ని మీరు దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. అలాగే ఆమె కుమార్తె విషయంలో కూడా మీరు చేసిన మేలు కొరకే కృతజ్ఞతలు తండ్రి. కుటుంబంలోనైనా మీ అందు నిరీక్షణ కలిగి తండ్రి, మీ మీద ఆధారపడి మీ అందు నిరీక్షణ కలిగి నిత్య జీవం కొరకు సిద్ధపడే అవకాశాన్ని మీ కుమార్తెకి దయచేయమని, మరి ఆయన భర్త గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణమైన విశ్వాసాన్ని వారి హృదయంలో కూడా దయచేయమని కోరుతూ, కుటుంబం అంతా తండ్రి మరియు ఈ చుట్టూ ఉన్న వారందరి మధ్యలో తండ్రి ఉన్నతమైన సాక్ష్యం కలిగి మీకు సాక్షులుగా నివసించే భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుతూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.